నిన్న 22nd రోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ దుద్దడ నుండి అంకిరెడ్డిపల్లి విలేజ్ వెళ్ళే దారిలో అంకిరెడ్డిపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ప్లస్ దుద్దడకి సంబంధించిన 3 వ్యక్తులు కూడా మొత్తం ఈ 4 వ్యక్తులు గంజాయికి అలవాటు పడి గంజాయి సేవించడంతో పాటు హైదరాబాదు మరియు కరీంనగర్ దగ్గర నుంచి గంజాయిని కొని తీసుకువచ్చి వాళ్ళు సేవించడంతో పాటు ఇతరులకు కూడా ఎక్కువ ధరకు అమ్మడం అనేది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఐ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పంచల సమక్షంలో వారి దగ్గర నుంచి దాదాపు ఒక 250 grams వరకు గంజాయి, తర్వాత 4 సెల్ ఫోన్లు, 2 బైక్స్, గంజాయికి సంబంధించినటువంటి ఇతర ఎక్విప్మెంట్స్, లైటర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వారిపైన ఈ NDPS యాక్ట్లో ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వారిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో కామల్లా రాకేష్ అంకిరెడ్డిపల్లి అతను, తర్వాత మహమ్మద్ అమీర్ అని, తర్వాత కుసుంబ ఆకాష్, రొడ్డ నర్సింగ్, ఈ 4 మెంబర్స్ని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అలాగే వీరు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసారో గంజాయి వీళ్ళకి అమ్మిన పర్సన్స్ను కూడా ఈ కేసులో బుక్ చేయడం జరిగింది. అలాగే వీరు మళ్ళీ ఎవరికి కన్జ్యూమింగ్ పర్పస్ ఎవరికైతే అమ్మారో వాళ్ళను కూడా కేసులోకి మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యువతకు పోలీస్ తరఫున అప్పీల్ ఏంటి అని అంటే ఈ గంజాయి బారిన పడొద్దు, ఎవరు కూడా యువత చెడిపోవద్దని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే విలేజర్స్ కూడా ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్కు కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళ యొక్క వివరాలు కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. అల్టిమేట్గా ఏంటంటే ఊర్లో ఆ గంజాయి బారిన యువత పడకుండా ఉండడానికి చూస్తాం. అట్లనే ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా అవసరమైతే బాగా అడిక్ట్ అయినట్లయితే మనకు సిద్దిపేటలో డిఅడిక్షన్ సెంటర్ కూడా ఉంది. ఎవరైనా అట్లాంటి గంజాయి బారిన పడి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి యువత వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మన పోలీస్ స్టేషన్ 3 టౌన్ తరఫున కోరుకుంటున్నాం.